నమస్తే, నేను విశేషకాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. నిన్న మనం ఒక టీఎస్పీఎస్సీ ద్వారా వెబ్ నోట్ ఒకటి చూసాము. ఆ టీఎస్పీఎస్సీ వెబ్ నోట్లో దాదాపుగా మనకు 833 పోస్టులు సివిల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి, ట్రిపుల్ వాళ్ళకి ఇచ్చాం. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఎలా జరుగుతుందో ఒకసారి వీడియో ద్వారా తెలియజేస్తాను. మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ నాట్ ఓన్లీ ఫర్ అంటే ఒక బ్రాంచ్ కనే కాదు, ప్రతి దానికి డిప్లొమా వాళ్ళకి కావచ్చు, బీటెక్ కావచ్చు, జనరల్గా కావచ్చు, మన దగ్గర లెక్చరర్స్ తీసే ప్రతి ఒక్క మోటివేషనల్ క్లాసెస్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దయచేసి మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఆన్లైన్ కోచింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఆఫ్లైన్ కోచింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు దాదాపు 6-7 ఏళ్ల క్రితం పడితే మళ్ళీ ఇప్పుడు పడింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక్కసారి నోటిఫికేషన్ మిస్ అయితే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ కష్టపడే ప్రతి ఒక్కరికి తోడుగా ఉండాలి, వాళ్ళందరికీ ఒక సహకారాన్ని అందించాలి, అతి తక్కువ ఫీజులో మంచి కోచింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక ప్యాటర్న్ ఒకటి రెడీ చేశాము. ఇందులో ముఖ్యంగా ఆన్లైన్. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు బీటెక్ చేస్తూ ఉంటారు, డిప్లొమా అయిపోయిన వాళ్ళు, కొంతమంది బీటెక్ కంప్లీట్ అయిపోతే ఖాళీగా ఎవ్వరు లేరు, ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఆన్లైన్ కోచింగ్లో ఒక సిస్టమేటిక్ షెడ్యూల్ ఇవ్వాలి. సో మీరు ఒక ఎగ్జాంపుల్, మీకు కరోనా కష్టకాలంలో సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ప్రతి ఒక్క డిప్లొమా విద్యార్థులకి ఒక సిస్టమేటిక్ షెడ్యూల్ ఇచ్చి ఈసెట్ 2021లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటుగా టాప్ 10లో 7 ర్యాంకులు సంపాదించింది, 8 స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి. 2022లో కూడా 6 స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో పాటుగా సివిల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, దాంతో పాటుగా 6 టాప్ 10 ర్యాంక్స్ వచ్చాయి. అదేవిధంగా మెకానికల్లో కూడా ఫస్ట్ ర్యాంక్ తో పాటుగా 2021లో 7 ర్యాంకులు వస్తాయి, ఇప్పుడు కూడా దాదాపుగా 6-7 ర్యాంకులు వచ్చాయి. అదేవిధంగా ట్రిపుల్ తీసుకుంటే ట్రిపుల్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 21, 22 రెండిట్లో వచ్చాయి, 20లో కూడా వచ్చింది, టాప్ 10లో కూడా మాక్సిమం 8-9 ర్యాంక్స్ వచ్చాయి. సో దీనికి ఎట్లయితే మేము ఇంప్లిమెంట్ చేశామో, ఈ ర్యాంకులు రావడానికి మేము ఏ విధంగా అయితే కష్టపడ్డామో దానికి మించి కష్టపడడానికి మా సాయి మేధా కోటి హైదరాబాద్ టీం మొత్తం రెడీగా ఉంది. సో మొదటగా ఆన్లైన్ టీఎస్పీఎస్సీ ఏఈ సివిల్ మెకానికల్ ట్రిపుల్కి షెడ్యూల్ ఎలా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ప్రతి చాప్టర్ కి టాపిక్ వైజ్ డిజిటల్లీ రికార్డెడ్ వీడియో క్లాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాలిక్స్ తీసుకుంటే ఈ ఎఫ్ఎంలో ఫస్ట్ చాప్టర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఆ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ కి సిస్టమేటిక్ గా డిజిటల్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఇస్తాం, నాట్ లైవ్ సెషన్స్. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక ప్లేస్ లో ఉంటారు, ఒక్కొక్కరు ఒక టైంలో ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ అనుకూలంగా ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ వాచ్ ద వీడియోస్. అదేవిధంగా ఈ వీడియో లెక్చర్స్ ఫస్ట్ చాప్టర్ వాచ్ చేసుకున్న తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడానికి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కావాలి. కాబట్టి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అంటే దాన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ పెడుతున్నాము. కంపల్సరీగా సొల్యూషన్ కావాలి. కాబట్టి నువ్వు సొంతంగా నీకు ఏదైనా డౌట్ వస్తే సొంతంగా నువ్వు సాల్వ్ చేసుకోవాలి, సొంతంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ పెడతా ఉన్నాం. అదేవిధంగా ఈ వీడియో లెక్చర్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఈ బిట్స్ వీడియో లెక్చర్స్ చూసిన తర్వాత, బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బిట్స్ నువ్వు చేయగలుగుతున్నావా లేదా నువ్వు చెక్ చేసుకోవడానికి దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ పెడతా ఉన్నాం. ప్రీవియస్ క్వశ్చన్స్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఈసెట్ కావచ్చు, ఎస్ఎస్సి జేఈ కావచ్చు, టీఎస్పీఎస్సీ ఏఈ, ఏడబ్ల్యూ, అదేవిధంగా పక్క రాష్ట్రానికి పోతే వాళ్ళకు కూడా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, ఆ బిట్స్ కూడా మీకు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక సిస్టమేటిక్ గా వీడియోస్ చూసావు, ప్రాక్టీస్ చేసావు, ప్రీవియస్ క్వశ్చన్స్ నేను చేయగలుగుతున్నానో లేదా చూసావు, అది చూసిన తర్వాత ఒక టెస్ట్ రాసుకోవాలి. దాన్ని టెస్ట్లు అంటున్నాము. ఈ సెల్ఫ్ టెస్ట్లు ఉంటాయి, లైవ్ టెస్ట్లు ఉంటాయి. అంటే మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే అన్ని కోచింగ్ సెంటర్లో ఎట్లా అంటే ఒక 5,000కో 6,000కో 7,000కో మీకు ఒక కంటెంట్ ఇస్తారు, మీకు వాళ్ళకి ఇంకా సంబంధం లేదు. టెస్ట్ సిరీస్ ఉండదు, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉండవు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉండవు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉండవు, సెల్ఫ్ టెస్ట్ ఉండవు, లైవ్ టెస్ట్ ఉండవు. బట్ సాయి మేధాలో డిజిటల్లీ రికార్డెడ్ వీడియో క్లాసెస్ తో పాటుగా టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, వాటితో పాటుగా సెల్ఫ్ టెస్ట్, దాంతో పాటుగా లైవ్ టెస్ట్. అంటే మీకు ఒక షెడ్యూల్ ఇస్తాం. ఈ వారంలో మేము ఈ సెట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామో దానికంటే ఎక్కువ కష్టపడి మీ కొరకు పనిచేస్తాం. ఒక సిస్టమేటిక్ షెడ్యూల్ ఇస్తాం. ఈ వారంలో నువ్వు ఎన్ని వీడియో లెక్చర్స్ చూడగలుగుతావో అన్ని వీడియో లెక్చర్స్ షెడ్యూల్ ఇస్తాం. ఇచ్చి దాంతో పాటుగా మీరు ఈ వారంలో ఈ వీడియోస్ చూసి ఇవి ప్రాక్టీస్ చేసి ఇవి చేయగలుగుతున్నారో లేదో చెక్ చేసుకొని సొంతంగా ఒక సెల్ఫ్ టెస్ట్ రాసుకోవాలి. అప్పుడు ఆ సెల్ఫ్ టెస్ట్ రాసుకున్న ఇమీడియట్ గా మీకు ఒక లైవ్ టెస్ట్, వాటి యొక్క ఎగ్జామ్ డేట్స్ ఇస్తామన్నమాట. లైవ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి టాపిక్ వైజ్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. మొత్తం టోటల్
టాపిక్ వైజ్ సెల్ఫ్ టెస్ట్ ఉంటాయి, టాపిక్ వైజ్ లైవ్ టెస్ట్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ సెల్ఫ్ టెస్ట్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సో ఈ విధంగా ఆన్లైన్ షెడ్యూల్ రన్ చేయబోతా ఉన్నాం. దీని ఫీ స్ట్రక్చర్ ఒకసారి చూసినట్టయితే మనకి ఫీ స్ట్రక్చర్ చూసినట్టయితే యాక్చువల్గా మనము దాదాపు 6 నెలల నుంచి రన్ చేస్తూ ఉన్నాం. ఇది 10,000 ఉండే 10,000 రూపీస్ ఉండే. ఇప్పుడు ఈ 10,000 రూపీస్ మనము ఆఫర్ ఫీ కింద 6,900కి ఇస్తా ఉన్నాం. నిన్న మీకు మాటిచ్చిన ప్రకారం నిన్న ఒక వీడియో చేశాను, నోటిఫికేషన్ వెబ్ నోట్ వచ్చినట్టు ఒక వీడియో చేశాను. 25% డిస్కౌంట్ ఇస్తా ఉన్నాను. ఆ 25% అంటే 1725 అవుతుంది. 1725 25% ఆఫ్ ఇస్తాను. 25% మీకు ఇచ్చిన మాట ప్రకారము ఆ 1725 పోతే మీకు 5175 ఈ 5175లో టీఎస్పీఎస్సీ ఏఈ కోచింగ్, తర్వాత సివిల్ వాళ్ళకి లేకపోతే ఎలక్ట్రికల్ వాళ్ళకి మెకానికల్ వాళ్ళకి ఇంకేదన్నా పడినా కూడా ఆ కోచింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ వాళ్ళకి ఏఈ జాబ్లతో పాటుగా ఇక్కడ 2 ప్యాటర్న్లు ఉన్నాయి. ఒకటి ఏఈ ఉంది, ఒక టెక్నికల్ ఆఫీసర్ ఉంది. దానికి సపరేట్గా దీనికి సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఒక దానికి కోచింగ్ తీసుకుంటే ఇంకొకటి ఆటోమేటిక్గా నీకు యాక్సెస్ వచ్చినట్టే. సో అదేవిధంగా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ అదొక ఎగ్జామ్ ఉంది. దానికి కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం, ఇదే ఫీజులో ఇస్తాం. తర్వాత మీకు మెటీరియల్ కావాలనుకుంటే మా దగ్గర టెక్నికల్ మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తయారు చేసిన టెక్నికల్ మెటీరియల్ ఒకటి ఉంది. ఆ టెక్నికల్ మెటీరియల్ దాదాపుగా ఒక 20 బుక్లెట్స్ వస్తాయి, సబ్జెక్ట్ వైజ్గా బుక్లెట్స్ వస్తాయి. ఆ సబ్జెక్ట్ వైజ్ బుక్లెట్స్ దాదాపుగా ఒక 20,000 నియర్లీ ఐ థింక్ 15 + 15 30,000 ఎంసీక్యూస్ అంటే ఎట్లా అంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మళ్ళీ ఆ బిట్లు చదివితే చాలు గ్యారంటీ జాబ్. ఇక ఆ బిట్లకి ఆన్సర్ చేయగలిగితే, ఆ బిట్లకి కాన్సెప్ట్ తెలుసుకోగలిగితే 100కి 100% నువ్వు చేసుకునే విధంగా అట్లాంటి మెటీరియల్ మనం రెడీ చేసాము. దీని కాస్ట్ వచ్చేసి 2,000 ఉంటుంది. మొత్తం టోటల్గా ఈ ఆన్లైన్ కోచింగ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మొత్తం టోటల్గా 5 + 2 అంటే 7175 రూపీస్లో మీకు టోటల్గా ఈ ఆన్లైన్ కోచింగ్ మెటీరియల్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, సెల్ఫ్ టెస్ట్లు, లైవ్ టెస్ట్లు, టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ మొత్తం వస్తాయన్నమాట. ఇది ఆన్లైన్ కోచింగ్ ప్యాటర్న్. అదేవిధంగా ఆఫ్లైన్ అంటే కొంతమంది ఆఫ్లైన్కే రావాలని ఇష్టపడతా ఉంటారు. ఆ ఆఫ్లైన్ వాళ్ళకి ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఈ ఆఫ్లైన్ వాళ్ళకి టీఎస్పీఎస్సీ ఏఈ ఆఫ్లైన్ ఒక సిస్టమేటిక్ షెడ్యూల్ వేశారు. ఎందుకంటే జనరల్గా ర్యాంకర్స్ మాత్రమే జాబులు కొట్టేది కాదు, యావరేజ్ స్టూడెంట్ కూడా జాబ్ కొట్టాలంటే మనకి మంచి ఫౌండేషన్ వేయాలి. ఫౌండేషన్ అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ పెట్టాలి, ఇక్కడే బిట్ టు బిట్ ప్రాక్టీస్ చేయాలి. దానికి సంబంధించిన షెడ్యూల్ ఒక్కసారి చూద్దాం. సెషన్ 1ని ప్రీ సెషన్ అంటారు. ఈ ప్రీ సెషన్లో ఏం చేస్తారు సార్ మీరు? ప్రాక్టీస్, రివిజన్, ఎగ్జామ్. అంటే ఒక చాప్టర్ ఏదైతే అయిపోతుందో ఆ చాప్టర్కి సంబంధించి ఈ సెషన్ 1 ప్రీ సెషన్లో మొత్తం టోటల్గా ప్రాక్టీస్ చేయించడము, బిట్ టు బిట్ మేమిచ్చే మెటీరియల్లో ప్రతి ఒక్క బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంతో పాటుగా రివిజన్ చేస్తూ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెషన్ 2కి వచ్చేస్తే ఈటీఎల్ అంటున్నాం, ఈ ఎన్హాన్స్డ్ టెక్నికల్ లెర్నింగ్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ ఏంటంటే చాలా మంది కోచింగ్ సెంటర్లు మీకు ఈ నోటిఫికేషన్లు వస్తే ఉట్లాడుకుంటూ అవి ఇవి చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ సాయి మీద కోచింగ్ సెంటర్లో మొత్తం టోటల్ తెలంగాణ కానీ ఏపీలో కానీ ఎక్కడికి లేని విధంగా సాయి మేధాలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ 2 పేపర్లు ఉంటాయండి, 2 పేపర్లు ఉంటాయి. ఒక పేపర్కి ఏమో 150 మార్క్స్, ఇంకో పేపర్కి ఏమో 150 మార్క్స్. మరి ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వాలి కదా, ఎవ్వరు ఇవ్వట్లే. ఇక్కడ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ ప్రత్యేకత ఏంటంటే టెక్నికల్ పేపర్ ఎంత ఏ విధంగా అయితే చేపిస్తామో, ఏ విధంగా అయితే క్లాసులు చెప్తామో, ఏ విధంగా అయితే టెస్టులు పెడతామో, ఏ విధంగా అయితే మీకు రివిజన్ చేస్తామో అదేవిధంగా నాన్ టెక్నికల్ కూడా మీకు ప్రాక్టీస్ క్లాసులతో పాటు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది, ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది, రివిజన్ చేయించడం జరుగుతుంది, ఎగ్జామ్స్లో పెట్టాలి. అంటే ఈక్వల్ ప్రియారిటీ చేయాలంటే కంపల్సరీ ఏం చేయాలి? డైలీ క్లాసెస్ పెట్టాలి. ఏదో సాటర్డే సండే పెట్టి చేతులు దులుపుకోవడం కాకుండా, లేకపోతే లాస్ట్ వారం రోజులు నాన్ టెక్నికల్ పెట్టి చేతులు దులుపుకోవడం అలా కాకుండా ఈక్వల్ ప్రియారిటీ. సెషన్ 2లో టెక్నికల్ అయితే సెషన్ 3లో నాన్ టెక్నికల్. ఆ డే దీనికి కేటాయిస్తే మార్నింగ్ 9:30 to 1 దీనికి కేటాయిస్తే మధ్యాహ్నం 2 to 6 నాన్ టెక్నికల్ పెడతా ఉన్నాం. సో అందుకే దీనికి ఈటీఎల్ ఎన్హాన్స్డ్ టెక్నికల్ లెర్నింగ్ అంటున్నాము. వెరాస్ సెషన్ 3లో ఎన్టీఎల్ నాన్ టెక్నికల్ లెర్నింగ్ ఉంటుంది. సో మొత్తానికి ఈ విధంగా మీకు క్లాస్ రూమ్లోనే ప్రతి ఒక్క బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంతో పాటుగా రివిజన్ చేస్తూ ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు సక్సెస్ అవ్వాలంటే టెక్నికల్కి ఏ విధంగా ప్రియారిటీ ఇస్తున్నారో నాన్ టెక్నికల్ అలా ఇవ్వాలి. కొంతమంది నాన్ టెక్నికల్ బాగా చదివింటారు,
టెక్నికల్ లైట్ తీసుకుంటారు. అట్లా కాదు, రెండింటికి ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వాలి. ఆ ఈక్వల్ ప్రియారిటీని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ మనం ఆఫ్లైన్ షెడ్యూల్ రన్ చేయబోతా ఉన్నాం. ఈ ఆఫ్లైన్ ఫీ స్ట్రక్చర్ ఒకసారి చెప్తాను. ఏకి ఏడబ్ల్యూకి సపరేట్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ యాక్చువల్ ఫీ వచ్చేసి 20,000 ఉంది అండి, ఇంతకుముందు తీసుకున్నది. అయితే ఇది ఆఫర్ కింద 15,000 రన్ చేస్తూ 15,000 రూపీస్కి ఇస్తున్నాం. సో నిన్న మీకు నేను మళ్ళీ ఆఫ్లైన్లో కూడా 25% డిస్కౌంట్ ఇస్తాను. ఆ మాట ఇచ్చిన మాట ప్రకారంగా 25% డిస్కౌంట్ ఇస్తున్నాను. అంటే 25% అంటే దాదాపుగా 3750. ఈ 3750 పోతే మీకు 11250 ఉంటుంది. సో మెటీరియల్కి 2000 రూపీస్ కాస్ట్ అవుతుంది. టెక్నికల్ మెటీరియల్ ఇస్తాం, నాన్ టెక్నికల్ క్లాస్ రూమ్లో ఇస్తాం. మొత్తానికి ఇక్కడ 13250లో మీకు నాన్ టెక్నికల్ కోచింగ్ వస్తుంది. ఈ నాన్ టెక్నికల్ కోచింగ్ మొత్తం టోటల్ ఆఫ్లైన్ కోచింగ్ వస్తుంది. ఈ ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఒక టీఎస్పీఎస్సీ ఏఏ కాదు, సబ్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే టీపీబీఓ కావచ్చు, ఇంకేదైనా పడితే కూడా వాటికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ 1 ఇయర్ పాటుగా అందరూ ఒకసారి ఏంటంటే ఒక 6 నెలలు కోచింగ్ ఇస్తే, ఒక జాబ్ కోచింగ్ ఇస్తే అయిపోయి నీకు నాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ సంబంధం ఉంటుంది. మీకు జాబ్ వచ్చేంత వరకు సాయి మీదకు సంబంధం ఉంటుంది. ఎట్లాంటి జాబ్ పడినా, ఎన్నిసార్లు కోచింగ్ రావాలనుకున్నా, ఏ సబ్జెక్ట్ కావాలన్నా కూడా 1 ఇయర్ పాటుగా ఫ్రీగా ఇస్తాం. 1 ఇయర్ తర్వాత ఇంకేదైనా జాబులు పడినాయి, నీకు ఏదైనా కష్టం ఉంది, అప్పుడు రాలేదు సార్, నేను నాకు ఇబ్బందులు ఉండే అని నువ్వు ముందే ప్రియర్గా పర్మిషన్ తీసుకోకపోతే మాత్రం 100కి 100% నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అలో చేస్తాం. ఓకే, సో ఈ చక్కటి అవకాశం, ఈ ఆఫర్ అనేది ఒక 100 అడ్మిషన్స్కి మాత్రమే ఇస్తున్నాం. ఈ 100 అడ్మిషన్స్ కూడా ఏదో 10 రోజులు 20 రోజులు ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు. కేవలం 2 డేస్ మాత్రమే. అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి, మొత్తం 3 రోజులు. అంటే గురువారం సాయంత్రానికి ఈ ఆఫర్ ఎండ్ అవుతుంది. ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ వీలైనంత మందికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక శుభవార్త మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ సెట్కి చాలా కష్టపడి మంచి ర్యాంకులు కొట్టింటారు, మంచి బేస్ వేసుకుని ఉంటారు. ఆ ర్యాంకర్స్ అందరికీ 2020 ఈ సెట్, 21 ఈ సెట్, 20 ఈ సెట్, అదేవిధంగా 21 ఈ సెట్, తర్వాత 22 ఈ సెట్, ఈ 3 సంవత్సరాలు ఎవరన్నా 19 ఈ సెట్ ఉంటే కూడా వాళ్ళకు కూడా 19 ఈ సెట్ కూడా ఓకే ఉంటే ఈ టాప్ 10 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, టాప్ 10 ర్యాంకర్స్ వీళ్ళకందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోచింగ్ ఇవ్వాలని మా డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ నిర్ణయం తీసుకున్నారు. మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వీడియో చూడకపోతే ఆ టాప్ ర్యాంకర్స్ అందరికీ తెలియజేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, జస్ట్ మెటీరియల్ ఛార్జెస్ ఒకటి పే చేస్తాం. ఆన్లైన్లో అయితే 2000 పే చేయాలి, ఆఫ్లైన్లో అయితే 5000 పే చేయాలి. ఎందుకంటే 2000 మెటీరియల్కి అవుతుంది. దాంతోపాటుగా ఇక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్, అంటే మేము అడిషనల్గా టెస్టులు కండక్ట్ చేస్తుంటాము, అసైన్మెంట్స్ ఇస్తుంటాం కాబట్టి 2000 ఆన్లైన్కి, ఆఫ్లైన్కి అయితేనేమో అంటే ఆన్లైన్ కంటే జస్ట్ మెటీరియల్ కాస్ట్ అంతే. ఇక్కడ ఆఫ్లైన్కి రావాలనుకుంటే 5000 రూపీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోచింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా టాప్ 50 ర్యాంకర్స్ ఎవరైనా ఉంటే ఆఫ్లైన్ కోచింగ్ రావాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి నన్ను కలవండి. మీకు డెఫినెట్గా ఎంతో అంత కన్సెషన్ ఇచ్చి మీకు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.